మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 3rd క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ అనేది క్విక్ రివిజన్ చూద్దాము. ఓకే, మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా మొత్తం దీంట్లోనే మీరు ఇక్కడ చదివేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరమే ఉండదు. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్టయితే లెసన్ యొక్క అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది మనకి ఇచ్చుండాలండి. ఇది కూడా అడుగుతారు. ఆర్డర్ అనేది లెసన్ యొక్క ఆర్డర్ అనేది ఏ విధంగా ఉండాలి అని. ఫస్ట్ ప్రీ రీడింగ్ ఉంటుందన్నమాట. నా తర్వాత రీడింగ్ ఉంటుంది. తర్వాత వొకాబులరీ ఉంటుంది, అంటే మీనింగ్స్ సంథింగ్. గ్రామర్ పార్ట్ సంబంధించి ఉంటుంది. తర్వాత రైటింగ్ సంబంధించి ఉంటుంది. తర్వాత లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ గురించి కృత్యాలు అనేటివి ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ప్రీ రీడింగ్, తర్వాత రీడింగ్, తర్వాత వొకాబులరీ, గ్రామరు, రైటింగ్, లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ అనేది ఉంటుంది. ఈ ఆర్డర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జంబ్లింగ్ అయ్యేస్తారు, చూసుకోవాలి. ఆర్డర్ ఆఫ్ ద అరేంజ్మెంట్ ఆఫ్ లెసన్. ఒక లెసన్ అనేది ఏ విధంగా అరేంజ్మెంట్ చేసింటాము క్రమంలో అంటే ఈ విధంగా. నెక్స్ట్ చూద్దాం ఫస్ట్ లెసన్ అండి. గ్లాసరీ. ది మీనింగ్స్ చూసినట్టయితే జెస్టర్, ఏ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్ పీపుల్ లాఫ్. ఎవరైతే ఎదుటి వాళ్ళకు జోక్స్ వేసి నవ్విస్తూ ఉంటారో వాళ్ళని మనం జెస్టర్ అంటాం అన్నమాట. నథింగ్ బట్ మనం చెప్తాం కదా హాస్యగారు అని చెప్పి. సో ఆ విధంగా. నెక్స్ట్ విట్, ది ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ ఏ క్లెవర్ అండ్ హ్యూమిరియస్ వే. చాలా తెలివైన విధంగా ఆ పదాలు అనేటివి యూజ్ చేసి మాట్లాడే వాళ్ళని ఏమంటామంటే విట్ అని అంటాము. బ్యాక్ యార్డ్, ఏ ప్లేస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ది హౌస్. మన హౌస్కి వెనక పక్క ఉంటుంది కదా ప్లేస్ అంతా, అదంతా మనము బ్యాక్ యార్డ్ అంటాం అనమాట. డ్రా అంటే ఏంటంటే పుల్ ఆర్ డ్రాగ్. ఇక్కడ డ్రా అంటే డయాగ్రామ్ వేయడం అని కాదండి. ఇక్కడ పుల్ లేదా డ్రాగ్ అంటే ఇట్లా లాగడము లేదా పుల్ చేయడము అనే మీనింగ్లో వస్తుంది. మన వైపుకి మనం లాక్కోవడము, ఆకర్షించుకోవడం అనే మీనింగ్లో వస్తుంది. మెయిన్ అయితే లాగడం అనే వస్తుందండి, డ్రాగ్ అన్న పుల్ అన్న. నెక్స్ట్ ఫేమస్, నోన్ అబౌట్ బై మెనీ పీపుల్. చాలామంది పీపుల్స్కి తెలిసిన వాళ్ళు అనే విధంగా చూసుకుంటాం. ఫేమస్. కేర్ఫుల్ అనమాట. విత్ గ్రేట్ అటెన్షన్, అంటే కేర్ఫుల్గా నువ్వు పని చెయ్యి అంటాం కదా, అంటే అంత అటెన్షన్ అంతా దాని మీద పెట్టి పని చెయ్యి అని, అంటే జాగ్రత్తగా పని చెయ్యి, ఏకాగ్రత దాని మీద పెట్టి పని చెయ్యి. వాల్యుబుల్, వాట్ ఏ లాట్ ఆఫ్ మనీ, అంటే ఎక్కువ విలువైనది అనే మీనింగ్లో చెప్పుకోవచ్చు అనమాట. వాల్యుబుల్ అంటే. రష్డ్, డన్ ఇన్ ఏ హరీ. రష్డ్ అంటే ఏంటి, డన్ ఇన్ ఏ హరీ అంటే త్వరగా వెళ్ళడం అనే మీనింగ్లో వస్తుంది. ఎస్కేప్, టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. ఎవరి దగ్గర నుంచి అయినా దేని దగ్గర నుంచి అయినా మనము స్వేచ్ఛ పొందడం అనమాట, ఎస్కేప్. ఓకే, నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్ చూద్దాము. టాల్, షార్ట్, ఇన్, అవుట్, ఎంటీ, ఫుల్, ఓపెన్, క్లోజ్, ఓల్డ్, న్యూ, ఫాస్ట్, స్లో, ఇన్సైడ్, అవుట్ సైడ్, బిగ్, స్మాల్, రైట్, రాంగ్. ఓకే, ఆఫ్టర్,
బిఫోర్ అప్ డౌన్, పుల్ పుష్ అంటే లాగడం, పుష్ అంటే ఇలా ముందుకు నెట్టడం లేదా దబ్బడం అనే మీనింగ్లో వస్తుందన్నమాట. సో చూసుకోవాలి, కొత్తవి ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, ఇవన్నీ మనకు మీనింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ నౌన్ సంబంధించి చూద్దాము. నౌన్ అంటే ఏంటండి, ఏం ఇండికేట్ చేస్తుంది, ఒక పర్సన్ లేదా థింగ్ లేదా ప్లేస్కి సంబంధించి పేరుని తెలియజేయడమే నౌన్ అని చెప్తాం. ఇట్ డినోట్స్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్. దేన్ని డినోట్ చేస్తుంది, ఒక పర్సన్ యొక్క పేరు, ప్లేస్ యొక్క పేరు లేదా ఒక వస్తువు యొక్క పేరునే తెలియజేసేదే మనకు నామవాచకం, నౌన్ అని అంటాం. సచ్ నేమింగ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ నౌన్స్. అలాంటి పేరును తెలిపేటువంటి పదాలనే మనం నౌన్స్ అని చెప్పి అంటాం. నామవాచకము, తెనాలి రామ, గార్డెన్, బాక్స్, సంథింగ్ ఏదైనా కావచ్చు, హైదరాబాద్, ఓకే, అమరావతి, ప్లేసే కదా ఇదంతా మనకు. నెక్స్ట్ పెన్సిల్, పెన్, ఈ థింగ్ కదా వస్తువు. నెక్స్ట్ బాక్స్ అనేది వస్తువే. సో ఈ విధంగా. నెక్స్ట్ ప్రాపర్ నౌన్ అంటాం. ప్రాపర్ నౌన్ అంటే ఏ ప్రాపర్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్, ఏ ప్లేస్ ఆర్ ఏ థింగ్. అంటే పర్టికులర్గా ఒక పర్సన్ సంబంధించి పేరు పేల్చడం, ఒక ప్లేస్కి సంబంధించి పేరు చెప్పడం, ఒక వస్తువుకి సంబంధించి చెప్పడం, దీన్నే మనం ప్రాపర్ నౌన్ అంటాం. గీత అంటే ఒక మనకు నౌన్స్లోనే రకాలండి ఇవన్నీ, ఓకేనా. నౌన్స్లోనే మనకు ఒక ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్ అని సంథింగ్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ప్రాపర్ నౌన్ అంటే ఏంటి, పర్టికులర్గా ఒకదానికే సంబంధించింది. ఇప్పుడు గీత అనే అందరు అమ్మాయిల్ని గీత అని పిలుస్తావా, కాదు కదా. పర్టికులర్గా అమ్మాయి పేరు గీత అయితే గీత అని పిలుస్తావు. తాజ్ మహల్, స్పెసిఫిక్గా పర్టికులర్గా ఆ ప్లేస్, ఆ తాజ్ మహల్ కట్టడం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తాజ్ మహల్ అని పిలుస్తాం. మహాభారతం, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ దేవరాయ, విజయనగరం, ప్లేస్, ఆ ఊరు పేరుని మనం స్పెసిఫిక్గా పర్టికులర్గా పిలవడం అనేది జరుగుతుంది, ఆ ఊరికి ఉన్నటువంటి పేరు. ఓకే, నేమ్ ఆఫ్ ఏ పర్టికులర్ పర్సన్ అయినా కావచ్చు, ప్లేస్ అయినా కావచ్చు, ఒక వస్తువు పేరైనా కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఏ కామన్ నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఏ ఎనీ పర్సన్, ఎనీ ప్లేస్, ఎనీథింగ్ దట్ ఈజ్ ఆఫ్ ఏ కామన్ కైండ్. కామన్గా మనం పిలిచేటువంటివి అనమాట. ఇప్పుడు థీఫ్ అంటే, థీఫ్స్లో ఏమన్నా మనకు ఎవరు దొంగతనం చేసినా వాళ్ళందరూ దొంగలే అంటాం, కానీ అందరినీ కలిపి ఒకటే పెడుతున్నాం మనం కామన్గా నేమ్ అనేది, దొంగ అని చెప్పి. నెక్స్ట్ వెల్, వాటర్ అంటే బావి అనమాట. వెల్, వాటర్ అంటే నీరు, ఎక్కడి నుంచి దొరికిన నీరైనా అంటే దాన్ని నీరే అంటున్నాం. డాక్టర్, ఎవరైనా మనకి ఏ డాక్టర్ పేరైనా సరే మనం స్పెసిఫిక్గా డాక్టర్ పేరు చెప్పారనుకోండి, స్వర్ణలత డాక్టర్ అన్నారంటే మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, పర్టికులర్గా ఆ డాక్టర్ గురించే చెప్పాం కాబట్టి అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇక్కడ మనకి ఓన్లీ డాక్టర్ అనేది, మిగతా డాక్టర్స్ అందరూ దాని కిందకి వస్తారనమాట. సో డాక్టర్. రివర్ అంటే నదులు, పర్టికులర్గా చెప్పాలంటే గంగా రివర్, ఈ కావేరీ రివర్, ఇలాంటివన్నీ మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది. నార్మల్గా కామన్గా చెప్పేది కామన్ నౌన్ అవుతుంది. బ్యాగ్, ఓకే, ఇవన్నీ కామన్ నౌన్కు ప్రాపర్ నౌన్కు చూద్దాం. చాక్లెట్ అంటే ఏదైనా కావచ్చు, ఓకే, ఎలాంటి చాక్లెట్ అని చాక్లెట్ అంటాం. పర్టికులర్గా చెప్తాం అనుకోండి ఆ చాక్లెట్ గురించి, 5 స్టార్ చాక్లెట్, కిట్ క్యాట్ చాక్లెట్, డైరీ మిల్క్ చాక్లెట్, ఇలాంటివన్నీ మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది, ఎందుకంటే పర్టికులర్గా దానికే నేమ్ ఉంది కాబట్టి. కార్ అంటే కామన్ నౌన్. హోండా అనేది దాంట్లో మళ్ళీ స్పెసిఫిక్గా నేమ్ మెన్షన్ చేసి చెప్తున్నాం కాబట్టి ప్రాపర్ నౌన్. మొబైల్లోనూ మనకి యాపిల్స్, శాంసంగ్, వివా, రియల్మీ ఇలాంటివన్నీ ఉంటాయి, ఇవన్నీ మనకు ప్రాపర్ నౌన్. గర్ల్ అంటే కామన్గా యూజ్ చేస్తాం, అమ్మాయి అని. నెక్స్ట్ రజియా అంటే ఒక అమ్మాయి పేరు పర్టికులర్గా చెప్పి చేసినాం కాబట్టి ఇది మనకు ప్రాపర్ నౌన్. మ్యాన్, సుందర్, మనిషి, మనకు మామూలుగా అబ్బాయి చూసుకున్నట్టయితే మ్యాన్ అన్నాము, మగవాడు అనే మీనింగ్లో. ప్రాపర్ నౌన్ చూసినట్టయితే సుందర్ అంటే పర్టికులర్గా తన నేమ్ పెట్టి పిలుస్తున్నాం అనమాట. సో అది మనకు ప్రాపర్ నౌన్. ఇది కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ పరిచయం చేశారు. వి యూజ్ క్యాపిటల్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్స్. మనం ఎక్కడెక్కడ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాము, క్యాపిటల్ లెటర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. నేమ్ ఆఫ్ ఏ పర్సన్ పేరు రాసేటువంటి ముందు పక్క. ఇప్పుడు సపోజ్ శ్రీకృష్ణ దేవరాయ అంటే శ్రీ కృష్ణదేవరాయ, ఈ విధంగా మనము ఫస్ట్లో మనం క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తాం. నేమ్ ఆఫ్ ప్లేసెస్ హైదరాబాద్, హెచ్ అనేది మనము క్యాపిటల్ లెటర్లో రాస్తాం. సెంటెన్స్లో ఎక్కడైనా లాస్ట్లో వచ్చినప్పటికీ మనం క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేస్తాం అనమాట. ది వర్డ్ ఐ అనేది ఎప్పుడు స్మాల్ లెటర్లో రాయకూడదండి, ఎప్పుడు మనం క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. అట్ ద బిగినింగ్ ఆఫ్ ఏ సెంటెన్స్, ఏ సెంటెన్స్ అయినా సరే బిగినింగ్ చేసేటప్పుడు మనము సపోజ్ దేతో బిగినింగ్ అయిందంటే టీ అనేది క్యాపిటల్, ఇటుతో బిగినింగ్ అయితే ఐ అనేది క్యాపిటల్, హీతో బిగినింగ్ అయిందంటే హీ అనేది క్యాపిటల్. ఆ విధంగా ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో అది క్యాపిటల్గా చేస్తాం సెంటెన్స్లో. నేమ్ ఆఫ్ హాలిడేస్ యొక్క నేమ్స్ అనమాట. అంటే సండే
లేదా మనకు ఏదైనా ఫెస్టివల్స్ డే ఉంటుంది కదా, సో వాటికి సంబంధించి కూడా మనము హాలిడేస్ని ఫస్ట్ది క్యాపిటల్ లెటర్గానే యూజ్ చేస్తాం. నేమ్స్ ఆఫ్ మంత్స్ అండ్ డేస్, ఫిబ్రవరి, జనవరి. డేస్ అంటే సండే, మండే, ట్యూస్డే. ఈ ఫస్ట్లో ఎన్ని మనం సెంటెన్స్ మధ్యలో ఎక్కడ వచ్చినప్పటికీ క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తాం. 1 2 3 4 5 6. ఓకే, ఈ క్రింది వాళ్ళు ఎక్కడ మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేయము అనేస్తారు. సో చూసుకోవాలి, లేదంటే ఎక్కడెక్కడ చేస్తాము అని అడుగుతారు, చూసుకోవాలండి. నేమ్ ముందు, కంట్రీ పేరు ముందు, సెంటెన్స్ ఫస్ట్ ఐ అనేది మనకి ఎప్పుడు క్యాపిటల్లోనే ఉంటుంది. నెక్స్ట్ సెప్టెంబర్లో ఎస్ అనేది క్యాపిటల్, ఎందుకంటే మంత్ నేమ్ కాబట్టి. డేస్, హాలిడేస్ అన్నాం కదా, అంటే ఏంటంటే ఫెస్టివల్ సంబంధించి ఎక్స్ట్రా ఏమైనా సరే, దీపావళి, దసరా అన్నప్పుడు డి అనేది మనం క్యాపిటల్, దసరా డి క్యాపిటల్. ఈ విధంగా విచ్ లెటర్ ఈజ్ ఆల్వేస్ కూల్ అన్నారు, అంటే జస్ట్ కొంచెం ఫన్నీగా అడిగారనమాట మనకు టెక్స్ట్ బుక్లో. విచ్ లెటర్ ఈజ్ ఆల్వేస్ కూల్ అంటే బి, ఎందుకంటే ఏకి సికి మధ్యలో ఉంటుంది కాబట్టి, అంటే ఏసీకి మధ్యలో ఉంటుంది కాబట్టి కూల్గా ఉంటుంది అని. విచ్ వర్డ్స్ స్టార్ట్ విత్ ద లెటర్ ఈ అండ్ ఎండ్స్ విత్ ఈ అండ్ ఓన్లీ వన్ లెటర్ ఇన్ ఇట్, అంటే స్టార్టింగ్ ఈనే ఉండాలా, ఎండింగ్ ఈఏ ఉండాలా, వాటి మధ్యలో కూడా ఒక ఈ అనేది ఉండాలా. ఎన్విలాప్ అనేది మనకు స్టార్టింగ్ ఈ ఉంటుంది, లాస్ట్లో ఈ ఉంటుంది, వాటి మధ్యలో కూడా ఒక ఈ అనేది ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ లెసన్. నెక్స్ట్ సెకండ్ లెసన్, ది రెసిపీ బుక్. ఈ పీడిఎఫ్ అనేది మీకు ఈ 499 కోర్స్లోనే ఉంది, హ్యాండ్ రిటర్న్ సంబంధించి దీంట్లోనే ఉందండి. ప్లస్ ఈ 199 కోర్స్లోనే ఉంది, జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు మీకు. దీంట్లో మళ్ళీ కలర్ ప్రింట్ కూడా ఉందన్నమాట, 3rd to 10th సంబంధించి కలర్ ప్రింట్ కూడా ఉన్నాయి, చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా మొత్తం క్విక్ రివిజన్ అయిపోతుంది. నెక్స్ట్ గ్లాసరీ చూద్దాం ద రెసిపీ బుక్కి. కుక్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్ అండ్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. ఎవరైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తారో, అంటే ఫుడ్ ప్రిపేర్ చేయడంలో వాళ్ళు ఎవరైతే బాగా ఆరితేరు ఉంటారో వాళ్ళనే మనం కుక్ అంటాము. అన్ఫార్చునేట్లీ అంటే అన్లక్కీలీ. ఓకే, అన్ఫార్చునేట్లీ అంటే అన్లక్కీ లేకుండా అన్నట్టు విధంగా చెప్తాం. అన్ఫార్చునేట్లీ. వర్రీడ్, ఫీలింగ్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ, అంటే కొంచెం బాధపడుతూ ఉండడము, భయపడుతూ ఉండడము, దాన్ని మనం వర్రీడ్ అని చెప్పి అంటాం. స్లైస్ అండ్ డైస్, టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్. కట్ అండ్ చాప్, మనకు స్లైస్ అండ్ డైస్ అంటే ఏంటి, వాటిని ఏమైనా కట్టింగ్ చేయడం లేదా చాప్ చేయడము, అంటే ఇంటూ చిన్న చిన్న పీసెస్గా మనం దేన్నైనా సరే ఇలా కట్టింగ్ చేయడం అనే మీనింగ్లో వస్తుంది. డిలీషియస్ అంటే చాలా టేస్టీగా ఉందనే మీనింగ్లో వాడతాం. సింగులర్ ఫామ్ చూద్దాం. ద వర్డ్ దట్ డినోట్స్ వన్ పర్సన్ ఆర్ వన్ థింగ్ ఆర్ వన్ ప్లేస్. ఒక పర్సన్ గురించే తెలుపుతుంది అనమాట, ఒక థింగ్ గురించే తెలుపుతుంది. ఒకటి అనే మీనింగ్లో ఏకవచనం అంటాం కదా, అదంతా మనకు సింగులర్ ఫామ్. ఏ బుక్, ఒక పెన్ను. ఏ పుస్తకం అంటే ఒక పుస్తకం. చైర్ అంటే చైర్ అంటే ఒకటే చూపిస్తుంది. ఫ్రెండ్ అంటే ఒక ఫ్రెండ్ అని. నెక్స్ట్ అదే ప్లూరల్ ఫామ్ ఏం వాడతాం, ఇట్ డినోట్స్ మోర్ దెన్ వన్, అంటే ఒక్కటి కన్నా ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. ఎక్కువగా ఉన్నటువంటి వాటికి థింగ్ అయినా, పర్సన్ అయినా, ప్లేస్ అయినా. బుక్స్, ఫ్రెండ్స్, పెన్స్, చైర్స్. ఓకే, ఇది ఒకటి కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. ది వర్డ్ ఐ, హీ, షీ, ఇట్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్, సో దే ఆర్ సెడ్ టు బి పర్సనల్ ప్రొనౌన్స్. మనం అసలు నామవాచకం చూసుకున్నాము. సర్వనామం అంటే ఏంటి, పేరుకు బదులుగా వాడేదే మనం సర్వనామం అని చెప్తాం. ఆ సర్వనామంలో కూడా మనకు పర్సనల్ ప్రొనౌన్స్ ఏవేవి ఉన్నాయో, ఐ అంటే నేను, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది, ఇదంతా మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇది అడిగా ఫుల్ స్టాప్ అండి. ఫుల్ స్టాప్ చూద్దాం. ఫుల్ స్టాప్ అంటే ఈ విధంగా చూసుకుంటాం మనము. ఈజ్ యూజ్డ్ ఇన్ రైటింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఒక సెంటెన్స్ యొక్క చివరన మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా సెంటెన్స్ ఆడికి అయిపోయింది, ఆ వాక్యం ఆడికి పూర్తయింది అనే మీనింగ్లో వాడతాం. వీ హ్యావ్ టు పాస్ ఫర్ ఎ వైల్ ఆఫ్టర్ ది సింబల్ వైల్ రీడింగ్. ఈ సింబల్ మనకి ఇలా వచ్చినప్పుడు ఫుల్ స్టాప్ అనేది కొద్దిసేపు మనము చదివేటప్పుడు కొద్దిసేపు ఆగి చదువుతాం అనమాట, అంటే ఆడికి ఒక సెంటెన్స్ పూర్తయింది అనే మీనింగ్లో. నెక్స్ట్ కెన్ను, మే అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అంటే ఎందుకు యూజ్ చేస్తాం. కెన్ను, మే అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఆస్క్ ఫర్ పర్మిషన్. ఎదుటి వాళ్ళని ఏమన్నా పర్మిషన్ అడగాలంటే నువ్వు యూజ్ చేస్తావు. మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా. ఓకే, కెన్ ఐ డ్రింక్ వాటర్, నేను నీళ్ళు తాగొచ్చా. సో ఈ విధంగా ఎదుటి వాళ్ళని పర్మిషన్ అడగాలన్నప్పుడు నువ్వు ఇది వాడతావు అనమాట. నెక్స్ట్ లెసన్, ద లోయల్ మాంగూస్. దీంట్లో మనం చూసినట్లయితే ట్రస్ట్ అండి, బిలీఫ్ అంటే నమ్మకము. క్రాడిల్, ఏ బేబీ బెడ్ అనమాట. క్రాడిల్ అంటే ఒక చిన్న బెడ్ మాదిరి ఉంటుంది, అది బేబీస్ కేసు ఇది వంటిది, ఉయ్యాల మాదిరి ఉంటుంది కదా, సో ఆ విధంగా. గాడ్ అంటే సేవ్ చేసేవారు, సేవ్. రిటర్న్ అంటే కమ్ బ్యాక్, వెనక్కి రావడం. స్టెయిన్స్, ఏ కలర్డ్ మార్క్, ఏదైనా మనకు రంగుకు సంబంధించి ఏదైనా మరక అంటాం కదా, సో అది స్టెయిన్స్. నెక్స్ట్ దీంట్లో అడ్జెక్టివ్ గురించి ఇచ్చారు. నౌను, పర్సనల్ ప్రొనౌన్ ఇచ్చారు. ఇప్పుడైతే అడ్జెక్టివ్ థర్డ్ లెసన్లో. విచ్ వర్డ్స్ డిస్క్రైబ్స్ ద సైజ్, షేప్, కలర్ దట్ వర్డ్స్ ఆర్ కాల్డ్
కాల్డ్ డిస్క్రైబింగ్ వర్డ్స్ లేదా అడ్జెక్టివ్స్. ఇక్కడ మనకు డిస్క్రైబింగ్ అడ్జెక్టివ్స్ అనైనా అనొచ్చండి. ఇక్కడ మనకు సైజ్ గురించి కానీ, షేప్ గురించి కానీ, కలర్ గురించి కానీ, అంటే వాటి యొక్క ఆకారం ఎలా ఉంది, వాటి సైజ్ ఎలా ఉంది, వాటి రంగు ఎలా ఉంది, గుణాలు ఎలా ఉన్నాయి తెలిపితే కనుక అది అడ్జెక్టివ్స్ అవుతుంది. మన తెలుగులో చూసుకున్నట్టయితే విశేషణాలు అంటాము. స్మాల్ అంటే చిన్నగా ఉంది, రౌండ్గా ఉందని కలర్ తెలుపుతుంది, బ్రౌన్ కలర్ అని. బిగ్ పెద్దగా ఉంది, గ్రీన్ అంటే కలర్ తెలుపుతుంది, రెడ్ కలర్ తెలుపుతుంది. ఈ విధంగా వాటి గుణాలను తెలిపేదే మనకి ఇక్కడ అడ్జెక్టివ్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చూద్దాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే మనకు క్వశ్చన్ మార్క్ కలిగి ఉంటుందన్నమాట. విచ్ సెంటెన్స్ ఎండ్ విత్ ఏ క్వశ్చన్ మార్క్. ఏ సెంటెన్స్ అయితే క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుందో వాటిని మనం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అంటే వాటినే మనం ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటాము. దే జనరల్లీ స్టార్ట్ విత్, మామూలుగా అవి స్టార్ట్ ఎలా అవుతాయంటే WH వర్డ్స్తో అవుతాయి. హూ, విచ్, వెన్, వాట్, వేర్, వై, హౌతో కూడా యూజ్ అవుతుంది. హౌ ఆల్సో హ్యాజ్ ఏ W అండ్ ఏ హెచ్, ఇది కూడా ఉంది కాబట్టి మనకు ఇది కూడా మనకు WH అనే చెప్పుకుంటాం. HOW ఉంది, హెచ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ కొన్ని మాటలు మనము ఐ, ఈజ్, ఆర్, డూ, క్యాన్, విల్ వీటిని కూడా మనం క్వశ్చనింగ్ ఫామ్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ ఇవే యూజ్ చేసి ప్రొనౌన్స్ని, ఇది ప్రొనౌన్, ఇది హెల్పింగ్ వర్బ్స్, వీటిని యూజ్ చేసైనా మనం చేస్తామన్నమాట. ఇవి కూడా మనకు క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి, క్వశ్చనింగ్ ఫామ్ వస్తాయి. ఇవన్నీ మనం చూస్తాం. నార్మల్ ఫామ్లోది క్వశ్చనింగ్ ఫామ్లోకి ఎలా మారుస్తామంటే, నార్మల్ ఫామ్ ఏంటి, హీ ఈజ్ ఏ బాయ్ అన్నాం అనుకోండి, అతడు అబ్బాయి. ఈజ్ హీ ఏ బాయ్, అతడు అబ్బాయా క్వశ్చనింగ్లో అడుగుతున్నాం. ఇక్కడ ఏముంది, హీ ఈజ్ ఏ బాయ్, అతను అబ్బాయి. ఇక్కడ ఏముంది క్వశ్చనింగ్ ఫామ్లో, అతను అబ్బాయా. అంటే ఇలా క్వశ్చనింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, ఈజ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. ఫస్ట్లో స్టార్టింగ్ అయ్యేటువంటిది తెలిసిందే మనకి, ఏది మన క్యాపిటల్ లెటర్లో స్టార్ట్ అవ్వాలి అనేది. దేర్ ఆర్ కైట్స్, ఆర్ దే కైట్స్, అవి కైట్సా. షీ కెన్ ప్లే, కెన్ షీ ప్లే, తను ఆడగలదా. ఓకే, యూ విల్ కమ్, విల్ యూ కమ్. అంటే మనకి ఏం లేదు, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు పంపించేస్తాం అంతే. ఐ హ్యావ్ ఏ కార్, డూ ఐ హ్యావ్ ఏ కార్. ఇలా మనకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే డూని తీసుకుంటామండి. ముందుకు వెళ్ళి రాయడానికి వీలు లేనటువంటి వాటిని మనం ఏం చేస్తామంటే డూను తీసుకొని రాయడం అనేది జరుగుతుంది. We will go to picnic, will we go to picnic. She is a doctor, is she a doctor. They are playing, are they playing. I can dance, can I dance. You are coming, are you coming. He can run fast, can he run fast. ఈ విధంగా మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేటివి ముందుకు వెళ్ళిపోయిస్తాం. ఇదైతే మోడల్ వర్బ్స్ అవుతాయి. కొన్ని హెల్పింగ్ వర్బ్స్, కొన్ని మోడల్ వర్బ్స్ ఏమైనా కావచ్చు. నెక్స్ట్ లెసన్ హెల్ప్ మీ ప్లీజ్. సౌ ప్లేస్ సీడ్స్ ఇన్ ఏ గ్రౌండ్. అంటే మనకి ఇక్కడ సీడ్స్ అంటే విత్తనాలను గ్రౌండ్లో నాటుతాం కదా, దాన్ని మనం సౌ అంటాము. ఫార్గాట్, అనేబుల్ టు రిమెంబర్, మనకు గుర్తు రాకుండా ఉండడము. ఓకే, నైబర్, ఏ పర్సన్ హూ లివ్స్ నియర్ అనదర్, మనతో పక్కన నివసించే వాళ్ళని మనము ఇరుగు పొరుగు అంటాం, నైబర్స్. క్విక్, స్కిల్ఫుల్, ఫాస్ట్, అంటే బాగా నైపుణ్యం గల లేదా తొందరగా చేయగల అనే మీనింగ్లో వస్తుంది క్విక్. ట్రిమ్, కట్ క్లోజ్లీ, చాలా దగ్గరగా కట్ చేయడము, అందుకే ట్రిమ్ చేయడం అని ట్రిమ్ చేసుకోండి అంటాం మనం. హెయిర్ మనకి ఇక్కడ గడ్డము అబ్బాయిలు చేసుకుంటూ ఉంటారు, అంటే బాగా కట్ క్లోజ్లీ అంటే చాలా దగ్గరగా కట్ చేయడం అనేది జరుగుతుందని ట్రిమ్. స్టిచ్, డూ నీడిల్ వర్క్, అంటే సూత్తో కుట్టడము, స్టిచ్చింగ్ చేయడము. మెండ్, రీస్టోర్ బై రిప్లేసింగ్, అంటే దేన్నైనా రీప్లేసింగ్ చేయడం అన్నమాట, మళ్ళీ ఏదన్నా వేసి రీస్టోర్ చేయడం ద్వారా. ఓకే, దీన్నే మనం మెండ్ అంటాము. ఆల్ఫాబెట్, లెటర్స్ యూజ్ టు రైట్, మనము రాయడానికి యూజ్ చేసేటువంటి లెటర్స్నే, అక్షరాలనే ఆల్ఫాబెట్స్ అని అంటాం. నెక్స్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇవన్నీ చూసినట్టయితే ఇవి వేటిని ఇండికేట్ చేస్తాయి అంటే ది ఆర్డర్ ఆఫ్ థింగ్స్ అండ్ పర్సన్స్. ఆర్డర్ ఆఫ్ థింగ్స్ అంటే ఒక థింగ్స్ వస్తువుల యొక్క క్రమాన్ని లేదా వ్యక్తుల యొక్క క్రమాన్ని తెలపడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ ర్యాంక్ పిల్లవాడు అని చెప్పి అంటాం, అంటే మొదటి ర్యాంక్ పొందినవాడు అని చెప్పి. సో ఆ విధంగా సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, అలాగా మనకు పర్సన్స్ యొక్క ఆర్డర్ని చెప్పడానికి లేదా వస్తువుల యొక్క ఆర్డర్ని తెలపడానికి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అండి. ఇట్ డినోట్స్ ద పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్ యొక్క పొజిషన్ గురించి తెలుపుతుంది. ఓకే, ప్రీపొజిషన్. పొజిషన్స్ అంటే నౌన్స్ అని వస్తుంది, నౌన్స్కు ముందుగా వస్తుంది ఇప్పుడు ప్రిపోజిషన్స్ అనేటివి నౌన్కు ముందర వస్తాయండి. పొజిషన్స్ అంటే నౌన్ అని చెప్పచ్చు, నౌన్కి ముందర పక్క వస్తాయి కాబట్టి ప్రిపోజిషన్స్ అని అంటాము. యాక్చువల్లీ చూడండి, ఇన్ బుక్, ఇన్ హౌస్ లేదా ఇన్, లేకుంటే ఆన్ బుక్, అండర్ ఏ ట్రీ,
ఈ విధంగా మనకి నౌన్కి ముందర పక్క వాడతాము. సో అందుకనే దీన్ని మనం ప్రీపోజిషన్స్ అని అంటాం. ఇన్ ది ఆప్షన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ద సెంటెన్స్ విల్ నాట్ బి మీనింగ్ఫుల్, దేర్ ఆర్ కాల్డ్ ప్రిపోజిషన్స్. ఇవి మనకు ఈ వర్డ్స్ యొక్క ఆప్షన్స్, ఈ వర్డ్స్ కనుక లేకపోతే సెంటెన్స్ అనేది మీనింగ్ఫుల్గా ఉండదు. వీటిని మనం ప్రిపోజిషన్స్ అంటామండి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇన్, ఆన్, అండర్ ఇలాంటివన్నీ మనకు, ఆఫ్ ఇలాంటివన్నీ మనకు ప్రిపోజిషన్స్ కిందకి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద గుడ్ సమారిటాన్ లెసన్. జెవిష్ మ్యాన్ అంటే ఏంటి? ఏ మ్యాన్ బిలాంగింగ్ టు జుడిషియం, న్యాయస్థానానికి సంబంధించిన వాళ్ళని మనము జెవిష్ మ్యాన్ అంటాం. రాబర్, ఏ థీఫ్ హూ స్టీల్స్ బై వైలెన్స్, అంటే ఎక్కువ వైలెన్స్ చేసి ఎవరైతే ఏదైనా దొంగలిస్తారో వాళ్ళని మనం రాబర్ అంటాము. ప్రీస్ట్, ఏ పర్సన్ హూ పర్ఫార్మ్స్ రిలీజియస్ డ్యూటీస్, మతానికి సంబంధించి ఏమైనా మనకు మత పెద్దలు అంటాం కదా, సో వాళ్ళని మనం అంటాము. లేదంటే పూజారి అని కూడా చెప్పుకోవచ్చు అండి, పూజారి. లివైట్, ఏ మెంబర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ లేవి అనేటువంటి ట్రైబ్లో ఒక మెంబర్గా చెప్పచ్చు. సమారిటాన్, ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హాబిటింగ్ సెమేరియా, ఇది కూడా సేమ్ సెమేరియా సంబంధించినటువంటి వాటిలో ఉన్నటువంటి పీపుల్స్ని మనం సెమారిటాన్స్ అంటాం. ఇన్ అంటే సత్రం అండి, ఏ హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెల్స్, సత్రం అంటాం కదా, సో అది. నెక్స్ట్ ఆపోజిట్స్ వర్డ్స్ చూద్దాము. ఓపెన్కి క్లోజు, ఆఫ్టర్కి బిఫోరు, నియర్కి ఫార్, స్టాప్కి స్టార్ట్, కైండ్ జాలి కలిగి ఉండడం, దయ కలిగి ఉండడం, క్రూయల్ ఓకే దానికి ఆపోజిట్ వర్డ్. ఫ్యాట్, థిన్ అంటే పల్సగా ఉండడం, చాలా లావుగా ఉండడము. ఫ్యూ, మెనీ, టాల్, షార్ట్ ఇవన్నీ మనకు ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్ మనకు వర్బ్స్ అనేటివి వచ్చాయి. లివ్డ్, స్టార్టెడ్, ఓపెన్డ్, స్టాప్డ్. దీస్ వర్డ్స్ ఆర్ యాక్షన్ వర్బ్స్ అనమాట. దేర్ ఆర్ కాల్డ్ వర్బ్స్. మనకు యాక్షన్ని తెలియజేసేటివి, ఒక పనిని తెలియజేసేటివి అన్నీ మనకు క్రియాలు అని చెప్పి చెప్తాం, వర్బ్స్ అని అంటాం. ఇవి మనకు చూసినట్టయితే దే డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఈ విధంగా మనకు V2 ఇలాంటివన్నీ ఏం చేస్తున్నాయి, ఈడీ అని వచ్చేటివి అంటే మనకి ఇది పాస్ట్ టెన్స్లో ఉందండి. ఇదంతా మనకు పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. V2 అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటివి, అందుకే దే డినోట్ కంప్లీటెడ్ యాక్షన్స్, ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి యాక్షన్స్ గురించి తెలుపుతుందన్నమాట. రూట్ ఫార్మ్స్ ఆఫ్ ది అబవ్ వర్డ్స్, వీటికి సంబంధించి రూట్ ఫామ్ ఏంటి అంటే మెయిన్ వర్డ్ ఏంటి, లివ్డ్కి లివ్ అనమాట, అంటే V1. ఇదేమో V2 పాస్ట్ టెన్స్. స్టార్టెడ్కి స్టార్ట్, ఓపెన్డ్కి ఓపెన్, స్టాప్డ్కి స్టాప్. ఇవన్నీ మనము రూట్ ఫార్మ్స్ అంటాము. ఇవన్నీ మనకు పాస్ట్ టెన్స్లో రాసినటువంటి వర్బ్స్ V2, ఇవన్నీ V2నే మనకు. ది పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద అబవ్ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈడీ ఆర్ డి. ఈ రూట్ ఫార్మ్స్ ఏమైతే ఉన్నాయో వీటికి మనం పాస్ట్ టెన్స్లోకి మార్చాలంటే ఈడీ లేదా డీని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి వర్బ్స్ని మనము రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం. ఇలాంటి ఈడీని లేదా డీని యాడ్ చేస్తాం కదా, ఇలాంటి వర్బ్స్నే మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే. నెక్స్ట్ చూద్దాం. డూ గుడ్ అండ్ రీప్ గుడ్. నెక్స్ట్ లెసన్, 6th లెసన్. వ్యాలీ, ఏ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్, అంటే లోయ అన్నమాట. 2 కొండల మధ్య ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటాం, లోయ లేదా వ్యాలీ అంటాం. హేట్, డిస్లైక్ స్ట్రాంగ్లీ అంటే గట్టిగా వాళ్ళని ఇష్టం లేకుండా చూసుకోవడం అనమాట. అంటే హేట్ అంటే మనకు తెలిసిందే కదా, ఐ హేట్ యూ అంటాం ఓకే, అంటే నాకు ఇష్టం లేదు అన్నట్టుగా, ఇష్టం లేని వాళ్ళు అంటే ఇష్టం లేకుండా అని. ఎకో, రీసౌండ్. ఎకో అంటే ఏంటంటే ప్రతిధ్వని అని చెప్తాం, రీసౌండ్. హగ్, ఎంప్రైజ్ టైట్లీ టు ఎక్స్ప్రెస్ అఫెక్షన్, మన అఫెక్షన్ని ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడానికి గట్టిగా కౌగిలించుకోవడం. సర్ప్రైజ్, సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఇచ్చామంటే మనకి ఎదుటి వాళ్ళకి అది సర్ప్రైజ్ అని చెప్పి అంటాం. సినానియమ్స్ అండి. విచ్ వర్డ్స్ కన్వే ద సేమ్ ఇన్ మీనింగ్, సేమ్ మీనింగ్ని కన్వే చేసేటివన్నీ మనకు సినానియమ్స్గా చెప్పచ్చు. అంటే మనం ఇంగ్లీష్లో సినానియమ్స్ అంటాము, తెలుగులో చూసినట్టయితే పర్యాయ పదాలు అంటాం కదా, ఒక మీనింగ్కి సేమ్ అర్థాన్ని ఇచ్చేటువంటి మీనింగ్స్ అనమాట. అఫ్రైడ్ ఆఫ్ అంటే ఏంటంటే భయపడ్డం అండి, సో ఫియర్డ్ అని అంటాము. హ్యాపీ, మరో విధంగా ఇంగ్లీష్లోనే మనం గ్లాడ్ అని కూడా అంటాం, సంతోషం. లిటిల్ చిన్నది, స్మాల్ చిన్నది. హ్యాపీ, జాయ్ఫుల్, బ్యాడ్, ఈవిల్ ఇవన్నీ మనకు సినానియమ్స్ అనమాట. హేట్, డిస్లైక్, అఫ్రైడ్, స్కేర్డ్, ఫియర్ఫుల్ అంటే భయపడడము. న్యూ అంటే కొత్త, ఫ్రెష్ అన్న కూడా కొత్త అనే మీనింగ్లో వాడతాం. లవ్ అంటే ప్రేమ, లైక్ అంటే ఇష్టపడ్డము. సో ఇదంతా మనకు సినానియమ్స్ అనమాట. వీటికి ఆపోజిట్ ఏంటి, అండ్ యాంటోనియమ్స్. ఇక్కడ మనం ఆపోజిట్ వర్డ్స్ రాసాం కదా, ఇవన్నీ మనకు యాంటోనియమ్స్ అనేటివి అవుతాయి. అంటే ఒక వర్డ్కి సంబంధించి ఆపోజిట్ వర్డ్స్ కానీ రాసామంటే అది యాంటోనియమ్స్. నెక్స్ట్ చూద్దాం. షైన్ అండి. బీ బ్రైట్ బై రిఫ్లెక్ట్ చేయడం ద్వారా, అంటే
బీ బ్రైట్ బై రిఫ్లెక్టింగ్, షైన్ అంటే బాగా మెరవడము. వీక్, ద పీరియడ్ ఆఫ్ 7 కన్సిక్యూటివ్ డేస్, 7 వరుస రోజులనే మనము ఒక వారము అని చెప్పి అంటాం. బౌ, ఏ వెపన్ ఫర్ షూటింగ్ యారోస్, యారోస్ మనం షూట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, బాణము అంటాము, అదే మనకు బౌ. నెక్స్ట్ గ్రౌండ్, ఫుల్లీ డెవలప్డ్, ఫుల్లీ డెవలప్ అంటే పూర్తిగా అభివృద్ధి చెందిన అని మీనింగ్లో చెప్పుకుంటాం గ్రౌండ్ అనేది. ఇది మనకు మీనింగ్స్ ఇచ్చారు ఈ లెసన్ సంబంధించి. నెక్స్ట్ లెసన్ ద లేజీ గ్రాస్ హోపర్, ది లేజీ గ్రాస్ హోపర్, దీనికి సంబంధించి మీనింగ్స్ చూద్దాము. గ్యాదర్ అంటే కలెక్ట్ చేయడం, అంతా ఒక తావుకి గ్యాదర్ చేయడం అనే మీనింగ్లో వాడతాం. కలెక్ట్. సీజన్, ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో పర్టికులర్ కొంత పీరియడ్ని మనము సీజన్ అంటాం, మనం ఋతువులు అంటాం కదా, సో అది. ఫూలిష్, నాట్ ఇంటెలిజెంట్, స్టూపిడ్ అంటే అంత తెలివైన వాళ్ళు కాదు, స్టూపిడ్గా బిహేవ్ చేసే వాళ్ళని మనము ఫూలిష్ అంటాం. ఎంజాయ్, టేకింగ్ డిలైట్ అంటే ఎప్పుడు హ్యాపీగా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేసే వాళ్ళని మనము ఎంజాయ్ అంటాం. రియలైజ్, అండర్స్టాండ్ క్లియర్లీ అంటే క్లియర్గా అర్థం చేసుకోవడం, దాన్ని మనం రియలైజ్ అంటాం. నెక్స్ట్ మనకి యాక్షన్ వర్బ్స్ డైలీ రొటీన్గా యూజ్ చేసేటువంటివి కొన్ని ఇచ్చారు. లాఫ్స్, కలెక్ట్స్, ఈట్స్, స్విమ్స్, ఇవన్నీ ఎలా ఉన్నాయి, V1 S కలిగి ఉన్నాయి. V1 S, ఈట్స్ కూడా చూడండి, ఈట్ అనేది V1, పక్కన ఉంది S, V1 S. టాక్ అబౌట్ అన్ యాక్షన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ జనరల్ యాజ్ డైలీ రొటీన్, డైలీ రొటీన్గా మనం యూజ్ చేస్తాం కదా ఏవైనా వర్డ్స్, ఈట్స్ అంటే డైలీ తింటూనే ఉంటాం, అలా మనకు డైలీ రొటీన్కి యూజ్ చేసే వాటికి మనము ఇక్కడ V1 S అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెట్, వెంట్, ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, మెట్ అంటే ఏంటి, మీట్, మెట్, V1 V2 V3, ఇది V2. గో, వెంట్, గాన్, ఇది V2నే, అంటే ఇది ఆల్రెడీ కంప్లీటెడ్ యాక్షన్స్, ఆల్రెడీ యాక్షన్ కంప్లీట్ అయిపోయిన దాన్ని తెలియజేస్తుంది, అంటే పాస్ట్ టెన్స్. ఓకే, ఇదైతే మనకు V1 S అండి, డైలీ రొటీన్స్కి వాడేటువంటి వాటికి V1 S వాడతాము. ప్లస్ ఇది మనకు కంప్లీటెడ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం V2 అనేది వాడతాము. నెక్స్ట్ లెసన్ కింగ్, సిబి అండ్ ద డవ్. జెనీరియస్ అంటే ఏంటంటే కైండ్ అండి, అంటే దయ కలిగి ఉండడము, ఇది మనకు అడుగుతారు చూసుకోవాలి. చేస్, రన్ ఆఫ్టర్ టు క్యాచ్, పట్టుకోవడానికి మనం వాళ్ళ వెనకాల పరిగెత్తు ఉంటాం కదా, సో అదే మనకు చేసింగ్ చేయడం అని అంటాం. ప్రే, PREY అండి, ఏవై కాదు, PREY అంటే ఏంటంటే ఆహారము అంటే ఫుడ్. ప్రొవైడ్ అంటే ఆఫర్, కల్పించడము అనే మీనింగ్లో వస్తుంది. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్స్, కైండ్కి ఆపోజిట్ వర్డ్ క్రూయల్, సేమ్కి ఆపోజిట్ వర్డ్ డిఫరెంట్, హైక్ అయితే లో, హెవీ లైట్, జెంటిల్ రఫ్. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్, ఏ ప్రిపోజిషన్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ థింగ్స్, పీపుల్స్. ఏ ప్రిపోజిషన్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ థింగ్స్ అండ్ పీపుల్స్, అంటే మనకు ఒక థింగ్ పేరు కానీ పీపుల్ నేమ్ కానీ చూసుకున్నట్టయితే దాని ముందర పక్క మనకు రావడం అనేది జరుగుతుంది. ఇది ఎలా ఏం తెలుపుతుంది, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేసెస్ అనేది పొజిషన్ ఆఫ్ థింగ్స్ అండ్ పీపుల్, ఎక్కడ ఉన్నాయి, ఒక వస్తువు అయితేనేమి ఒక పీపుల్ అయితేనేమి ఎక్కడ ఉంది అనేది తెలుపుతుంది అన్నమాట. ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ గురించి చూసుకుంటున్నాం. మనం మామూలుగా ప్రిపోజిషన్స్ ఉన్నాయండి, ప్రిపోజిషన్స్లోనే మనకు ప్లేస్ని తెలియజేసేది అనే మీనింగ్లో. ప్రిపోజిషన్స్ ఆర్ ప్లేస్డ్ బిఫోర్ నౌన్స్ అండ్ ప్రనౌన్స్, ప్రిపోజిషన్స్ ఎక్కడ ఉంటాయి, నౌన్కి లేదా ప్రనౌన్కి ముందర పక్క ఉంటాయి. ఇక్కడ మనకు ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ అంటే ఏంటంటే ప్లేస్ గురించి తెలుపుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇన్, ఆన్ టేబుల్, బుక్ ఆన్ టేబుల్, బుక్ ఎక్కడుంది, టేబుల్ మీద ఉంది, ప్లేస్ తెలుపుతుంది కదా. అండర్ ఏ ట్రీ, ఏ క్రో అండర్ ఏ ట్రీ, క్రో వద్దులేండి, ఏ డాగ్ అండర్ ఏ ట్రీ, ఒక డాగ్ అనేది చెట్టు కింద ఉంది అనే మీనింగ్లో వాడతామండి. చెట్టు కింద, అండర్ అంటే ఏంటి కింద అనే మీనింగ్లో వస్తుంది. సో అంటే దాని ప్లేస్ గురించి తెలుపుతున్నాం. నెక్స్ట్ బిసైడ్ అంటే పక్కన, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిహైండ్, ఇవన్నీ మనకు ప్లేసెస్ గురించి తెలుపుతాయి అన్నమాట. నెక్స్ట్ పంక్చువేషన్ మార్క్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ క్లాస్లో అయితే మనకు థర్డ్ క్లాస్లో ఫుల్ స్టాప్ గురించి, క్వశ్చన్ మార్క్ గురించి తెలిపారు. ఫుల్ స్టాప్ అంటే మనం వాక్యం పూర్తి అయిపోయిన తర్వాత యూజ్ చేస్తాము. క్వశ్చన్ మార్క్ అంటే క్వశ్చనింగ్ ఫామ్ అనమాట, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తాం, ఆల్రెడీ పై లెసన్లో చూసుకున్నాము. ఇది మనకు పంక్చువేషన్ మార్క్స్. నెక్స్ట్ రైమింగ్ వర్డ్స్ అండి, అంటే పలకడానికి సేమ్ ప్రాస కలిగి ఉంటాయన్నమాట. డీప్, స్లీప్, లైట్, బ్రైట్, సీ, బీ, క్రూయల్, గ్రూయల్, టూర్, పౌర్, సీవర్, ల్యూర్,
స్యూర్, ఫ్యూల్. చూడండి కొంచెం ప్రాస్ అనేది ఒకేలా ఉంటుంది. వీటిల్ని మనం ఏమంటామంటే రైమింగ్ వర్డ్స్ అని అంటాం. పోయమ్స్కి చివరిగా వస్తుంది కదా, సో ఈ విధంగా మనకు చివరిన రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు థర్డ్ క్లాస్ సంబంధించి ఇంతేనండి, మనకు కంప్లీట్ అయిపోతుంది. మొత్తం మీకు మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాం, మొత్తం మీకు కవర్ అవుతుంది. ఈ పీడిఎఫ్ కూడా మీకు యాప్లో ఉన్నాయి. 499 కోర్స్లోనూ ఉంది, 199 కోర్స్లోనూ ఉంది. హ్యాండ్ రిటర్న్ అయితే చూడండి, ఈ 199 కోర్స్లో ఉండేటివి కానీ 499లో ఈ హ్యాండ్ రిటర్న్ అయితే ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు మీరు. ఇక్కడ మీకు సిస్టమ్ ప్రింట్ కూడా ఉన్నాయండి. 3rd to 10th క్లాస్ సంబంధించి సిస్టమ్ ప్రింట్ పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి అవైలబిలిటీలో. ఈ హ్యాండ్ రిటర్న్ ఉన్నాయి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అవి మీరు జిరాక్స్ చేయించుకోవచ్చు. ఓకే, మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th, 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.